సైడ్ జరగండి, సైడ్ జరగండి, కొంచెం సైడ్ జరగండి ప్లీజ్, సైడ్ జరగండి, సైడ్ ఇచ్చండి, సైడ్ ఇచ్చండి. చాలా చాలా నేను ఏదైతే మిస్ అయ్యానో ఆర్ట్ సినిమా చేసి ఫైనల్గా మళ్ళీ అలాగే తనతో అందరితో ట్రావెల్ అయ్యి మా బ్యాట్స్ మొత్తం అందరం కలిసి మా బ్యాట్స్ కూడా వచ్చి తను చేయడం ఈ రెస్పాన్సిబిలిటీ చాలా 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 ఆనందంగా అనిపిస్తుంది. ఈ బెస్ట్ ఎక్స్పీరియన్స్. స్టోరీ అంతా మన చుట్టుపక్కల సుహాస్ ప్రతి సినిమా అలాగే అనిపిస్తుంది. సుహాస్ ఫస్ట్ అయ్యయ్యో అదే 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 అన్నడే. బట్ అదే ఏంటి అని అంటే కరెక్ట్ టైంకి అసలు యాక్చువల్లీ జాన్ 26 అవ్వాల్సింది కరెక్ట్గా ఆ రోజే డెలివరీ అలా అనుకున్నాము. బట్ స్టిల్ దాంట్లో బట్ చాలా 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 హ్యాపీ, డబుల్ హ్యాపీనెస్. పార్టీ చేసుకోవడానికి మాకు ఇంతకన్నా పెద్ద విషయం లేదు. అందరికన్నా హ్యాపీ ఇంతనే ఉందండి అసలు. ఇవన్నీ వస్తుంటే మళ్ళీ ఇద్దరం కలిసి చేస్తున్నాము. గ్రేట్ మాట్లాడద్దు. వాడు ఎలాగైతే ఎక్కడి నుంచి వచ్చి వాడు చేస్తాడు, వాడు ఏం చేద్దాం అనుకున్నాడు అది చేస్తున్నాడు. నాకు బ్రేకప్ ఇమీడియట్ స్టార్ట్ అయిపోతుంది. దసరా గారు ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. తమిళ్లో కార్తిక్ సుబ్రాజ్, విజయ్ సేతుపతి ఎలాగో తెలుగు సందీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా, సుహాస్ గారు నటన, ఇవన్నీ అంటే ఒక మనకు తెలుసు ఆయన గురించి టాలెంట్ ఏంటనేది. సో ఈ సినిమా చూశాక అంబాజీ స్టోరీ ఎలా ఉంటుంది, ఒక లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అనేది చాలా కళ్ళ కట్టినట్టు చూపించారు. సుహాస్ చాలా కసిగా చేశాడండి. యాక్టింగ్ అది అసలు నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఇప్పుడు దాకా చేసిన సినిమాల కన్నా ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టోరీ అంటే ఒక లవ్ కెమిస్ట్రీ అనేది బాగా ఎంజాయ్ చేస్తారు. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే మాత్రం ఆ హీరోయిన్ అంటే ఆ హీరో వాళ్ళ అక్క అండ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే మాత్రం అసలు మామూలుగా లేదండి. నిజంగా సినిమా గీత ఆర్ట్స్ లో వేరే బ్యానర్ ఏదో ఉంది ఇంకోటి, ఆ బ్యానర్ లో అసలు ఈ కథ చాలా బాగుందండి. చాలా కనెక్ట్ అయిపోతారు. అంటే ఒక డబ్బున్న వాడికి ఒక కులం తక్కువ వాడికి, సో నేను అనొచ్చలేదో తెలియదు కానీ మనం ఇంగ్లీష్ లో సెలూన్ షాప్ అంటాం. ఒక పల్లెటూరులో ఒక మంగళోడు పక్కన పెట్టుకుంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తే అంటే మంగళోడు ఉన్న దాని కూతుర్ని ప్రేమించకూడదా, ప్రేమిస్తే ఏమవుతుంది అనేది క్లారిటీగా చూపించారు. సో నిజంగా సినిమా చూసినప్పుడల్లా కూడా అంటే మంగళోడికి మంచిగా ఉన్నంత వరకు మద్దన చేస్తాడు. సో కోపం వస్తే ఆడు షేవింగ్ చేసి కత్తితో పీక కోస్తాడని క్లియర్ గా చూపించాడు. ఇక్కడ కులమ ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు, చాలా క్లారిటీగా డైరెక్టర్ గారు చాలా క్లారిటీగా చూపించారండి. సుహాస్ నేను ముందే చెప్తున్నా, రేపొద్దున కుమార్ ఇంటి దగ్గరకు వచ్చే 2 లెవర్లు నేను ఇప్పిస్తా, నీకు ఫుడ్ ఆనందంతో నేను ఇప్పిస్తా చెప్తున్నా. ప్రొడ్యూసర్ గారు అరవింద్ గారు ఎవరు ప్రొడ్యూసర్ నాకు తెలియదు కానీ అరవింద్ గారు అండ్ ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్లు సుహాస్ హీరోలు అందరూ వచ్చేయండి, నేను ఇప్పిస్తా. 2 లక్షలైనా పర్లే, 2 లెవర్లు ఎక్స్ట్రా, 1000 రూపాయలైనా పర్లే, ఎంతైనా పర్లే. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. అసలు హీరోయిన్ అది వేరే, అది మామూలు, అది మామూలు బోటీ గోంగూర. అది ఎలా ఉందన్న ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సినిమా అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయాలి. సో విలేజ్ లో
అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిని ప్రేమించాలో క్లారిటీ ఇచ్చాడండి. ఇప్పుడున్న అమ్మాయిలు ఐఫోన్లు లేకపోతే FZ లో బెంజ్ కార్లు BMW చూసి లవ్ చేస్తున్నారు. సో నల్లగా ఉన్నా పర్లేదు, వాడు కులం తక్కువడైనా పర్లేదు, వాడిని ప్రేమిస్తేనే వాడి జీవితాంతకాలం గుండెల్లో పెట్టుకుంటాడని క్లారిటీగా చూపించారు. శరణ్య గారు సిస్టర్ క్యారెక్టర్ చేశారు, ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. చెప్పండి బ్రో, ఎలా అనిపించింది బ్రో? ఎలా అనిపించింది బ్రో సినిమా? ఎలా అనిపించింది సినిమా? ఎలా అనిపించింది చెప్పే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చిందన్న. ఇప్పుడు చాలా సినిమాలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీస్తారు కదా, ఆ సినిమాలు బాగాలేకపోయినా మన హీరో అన్న ఫీలింగ్ తో నడిపిస్తారు కదా. కానీ ఈ సినిమాలో మనందరం అన్న తమ్ముడు అని చెప్పి ఈ సినిమా చూస్తారు, అలా ఉందన్న సినిమా మాత్రం. ఇలాంటి సినిమాలు తమిళ్లో కన్నడలో చూసి కల్ట్ క్లాసిక్లు బ్లాక్ బాస్టర్లు అంటున్నాం. అదే సినిమా మన తెలుగులో వచ్చినప్పుడు మాత్రం ఎవరు చూడకుండా థియేటర్లో అండర్ రేటెడ్ అని చెప్పి ఒక ట్యాగ్ వేసి పడగొప్పుతున్నాం. OTTలోకి వచ్చిన ఏ సినిమాలు చూసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడతాం, అదే ఈ సినిమాలో మిస్ అయినా రాబోయే. అందుకోసం చెప్తున్నాను, థియేటర్లో ఇలాంటి సినిమాలు థియేటర్లో ఉన్నప్పుడు హిట్ చేస్తేనే ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయి. లేదంటే కొన్ని సినిమాలు ఉంటాయి హీరో సెట్ కూడా నడగదు, అలాంటి సినిమా ఉంటాయి. ఈ సినిమాలో హీరో ముందు కొట్టించుకుంటాడు క్యారెక్టర్ కోసం. అలాంటి సాహసాలు ఇప్పుడున్న జనరేషన్లో ఏ హీరో చేయడు. ఇప్పుడున్న హీరోలు ఎలా కొడితే గోడ బద్దలైపోవాలి. ఈ సినిమాలో కాదు, రియాలిటీ మన ఇన్ని కోట్లు కొడుతుంది, ఇన్ని కోట్లు. నేను చెప్తున్నా కదన్నా, ఈ సినిమాను కూడా అండర్ రేటెడ్ ట్యాగ్ వేసి పక్కన పడేస్తారు, తర్వాత చూస్తారు ఈ సినిమాని. రొమాన్స్ ఏముండదు అన్న సినిమాలో, రొమాన్స్ ఏముండదు, కామెడీ ఏముండదు. అడ్డమైన ఎంటర్టైన్మెంట్ పెట్టకుండా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో దాని మీద స్టిక్ అని ఈ సినిమా చెప్పారన్న. సాంగ్స్ మాత్రం బాగున్నాయన్న, అంటే ఎక్కడ కథ ఫ్లోని డిస్టర్బ్ చేయదు, కనెక్ట్ చేస్తారు. యాక్టింగ్ స్కిల్స్ అయితే నేను బ్రదర్ స్టోర్ సెంటిమెంట్ అయితే బాగా వర్కౌట్ అయింది మూవీలో. నేను ఫస్ట్ ఆఫ్ వచ్చి ఏంటంటే లవ్ ట్రాక్ డైలాగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ బాగా వర్కౌట్ అయ్యాయి మూవీలో. సుహాస్ కి రైటర్ పక్కన చూసిన తర్వాత అది క్లాసికల్ హిట్, ఇదైతే ఎమోషనల్ హిట్. ఇది పక్క అందరినీ హెల్పింగ్ చేస్తారు సుహాస్ యాక్టింగ్ తో. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. నిజంగా గూస్ బంప్స్ మధ్య మధ్యలో ఉంటాయి బాబు. బంచిక్లు కరెక్ట్ ఫిట్టే, మామూలుగా లేదు అన్న. నీకు ఎలా అనిపించింది అన్న? అంటే మరో కలర్ ఫోటో అంటున్నారు. కలర్ ఫోటో కాదు అమ్మ, కలర్ ఫోటో ఆఫ్టర్ కాల్ కోడ్తో కూడా సరిపోదమ్మా సినిమా. చెప్తాను కదా సుహాస్, నువ్వు మగాడవారు ఒప్పుకున్నావు, సూపర్, కంటిన్యూ చేయి. ఇటువంటి డైరెక్టర్ ఉన్నప్పుడు నీ లైఫ్ మారిపోతావు అని చెప్పాలంటే. నిజమైన డైరెక్టర్ అమ్మా, సిస్టర్ అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, ఇలా కథ అంతా మారిందంటే దానికి కారణం డైరెక్టర్. నిజంగా డైరెక్టర్ శరణ్య కాదండి, హీరోయిన్ అదొక హోండా స్టైన్ అండి. ఏం చెప్పాలంటే మామూలు హోండా స్టైన్ కాదు, అది ఎంత దూసుకెళ్తా కూడా అంత పంచిక్లే. అర్థమైనా? అలా విలన్ క్యారెక్టర్ ఎవరు ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేశారండి. నేను చెప్పాలంటే ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే, చెప్పాను కదా, మన అప్పట్లో చూసుకుంటే ఒక రాజమౌళి, ఒక త్రివిక్రమ్, ఈ సినిమాతో డైరెక్టర్ దుష్యాంత్ గుర్తుపెట్టి ఆనందంగా చెప్తున్నా. అంబాజీపేటలో ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా గర్వంగా భలే ఉందిరా మన ఊరిని బాగా చూపించారా అని అనిపించింది. సో ఒక ఉన్నవాడికి ఒక కులం తక్కువ వాడికి తేడా ఏంటనేది డైరెక్టర్ ఎలా చూపించారు తెలుసా, చాలా క్లారిటీగా చూపించారు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే, సెలూన్ షాప్ అని అనొచ్చలేదు, మంగళ షాప్ అనొచ్చలేదు తెలియదు, కానీ మంగళోడు మంచిగా ఉన్నంత వరకు మసాజ్ బాగా చేస్తాడు. చక్కెర అయిందంటే ఆ షేవింగ్ చేసే కత్తితో గొంతు పోస్తాడని సినిమాలో చూపించారు. అసలు హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ సుహాస్ గారు నటన కసితో చేశాడండి. చిరంజీవి గారు కనిపించారండి. చిరంజీవి గారు స్టార్టింగ్ టైంలో ఎంత కష్టపడ్డారు, ఆయన ఎంత ఒక ఫ్యామిలీని ఎలా క్రియేట్ చేశారు, ఆ యాక్టింగ్ ఎందుకు పనికిరాబోయే చిరంజీవి అన్న ఓడి ఈ రోజున చిరంజీవి గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేది మనం ఎలా చూసాము. నల్లగా ఉన్నా, 6 ప్యాక్ లేకపోయినా, హైట్ లేకపోయినా, నీ అమ్మ ఇద్దరు టాలెంట్ ఉన్నవాడిని ఎవడు ఆపలేడని సుహాస్ ప్రూవ్ చేశాడండి. సుహాస్ మామూలు కాదండి, తెలివైనాడు. ఎప్పుడు ఎలా హిట్ కొట్టాలో, ఎప్పుడు ఏ టైంలో సినిమా రావాలో బాగా క్రియేట్ గా చేస్తాడు. చాలా టాలెంట్ పర్సన్. అసలు సినిమాలో గుండెగించుకోవడం గొప్ప కాదు, కథలో దమ్ముంటే గుండెగించుకుని అర్థం ఉంటుంది. సో నిజంగా నాకు బాగా నచ్చింది. అరవింద్ గారు ప్రొడక్షన్ ఇవన్నీ కూడా హిట్టే, దానికి తెలుగు లేదు. సో జెన్యూన్ గా గ్రేట్ సార్, దండం పెడుతున్నా మీకు. అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు సార్? నిజంగా ఇలాంటి కాన్సెప్ట్ తో మూవీ తీయడమే వేరే లెవెల్ తీసిండు. అసలు సుహాసన్న, నీ కొడుకు పుట్టినని కంగ్రాట్స్ చెప్పాలో, ఈ సినిమా ఇట్టి కొట్టినామని కంగ్రాట్స్ చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియదు, కానీ
మీకైతే గ్రేట్ అన్న, గ్రేట్ 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 అన్న. కలర్ ఫోటో అనకండి, ఇప్పుడు నుంచి ఈ సినిమా పేరు చెప్తారన్న. నిజంగా చెప్తున్నా కదా, మ్యారేజ్ బ్యాండ్ అని చెప్పి గట్టి బ్యాండ్ కొట్టిండు. నిజంగా వేరే లెవెల్, ఇండియా గానీ వేరే లెవెల్ దాటిపోతుంది. హీరోయిన్ అందమన్న వాళ్ళిద్దరు ఉంటది. ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళిద్దరు లవ్ ఉంటది. సెకండ్ హాఫ్ అన్న ఎమోషనల్ రైడ్ తీసుకోబోతారు చూడండి. థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కడు అక్క క్యారెక్టర్, సిస్టర్ సెంటిమెంట్, వాళ్ళ అక్క శరణ్య గారి క్యారెక్టర్ లో ప్రతి ఒక్కరు వాళ్ళ అక్కని గాని, వాళ్ళ చెల్లిని గాని, వాళ్ళ ఎవరిని గాని, వాళ్ళ మమ్మీని గాని, వాళ్ళ అమ్మమ్మని గాని అందరిని ఊహించుకొని అలా ఊహించుకుంటారు అన్న. సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి అమ్మా, మామూలుగా కాదు. ఫైటింగ్స్ అంటారా, ఊర మాస్ ఫైటింగ్. విలన్ బాహుబలిలో రానా ఎంత పెద్ద విలన్ అయితే చేసిండో, ఈ సినిమాలో కూడా విలన్ అనేది అంతే పెద్ద రోల్ చేసిండన్న. విలన్ చూసిన వెంటనే నా కొడుక అని చంపేయాలనిపించిందన్న. జై సుహాస్ ఇప్పుడు అది